స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో ప్రధాన మీడియా కంటే డిజిటల్ మీడియా హవా విపరీతంగా ఉంది. డిజిటల్ మీడియాలో గూగుల్దే గుత్తాధిపత్యం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలను పురస్కరించుకొని గూగుల్కు యాడ్స్ రూపంలో భారీగా కట్టబెట్టాయి. అందులో భారతీయ జనతా పార్టీది ప్రధాన వాటా. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు. ఇప్పటికే మీడియాలో విపరీతంగా ప్రకటనలు ఇస్తోంది. డిజిటల్ మీడియాలోనూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. కేవలం గూగుల్, యూట్యూబ్ సంస్థలకే 101 కోట్లు ఖర్చు చేసిందని నివేదికల ద్వారా తెలుస్తోంది. గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన పథకాలు, సాధించిన విజయాలు, తీసుకువచ్చిన కొత్త చట్టాలు, రద్దు చేసిన చట్టాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, ఐపాక్ వంటి సంస్థలు ఇదే స్థాయిలో ఖర్చు చేశాయట. ఇవి 3 చేసిన ఖర్చుకు బీజేపీ చేసిన ఖర్చు సమానమట. ఫస్ట్ ప్రజల మనసులు గెలవాలి. ప్రజల మనసులు గెలవాలంటే సమావేశాలు, సభలు, ర్యాలీలు ఇలా ఎన్నో ఏర్పాటు చేసుకుంటూ ఆ సమావేశాలకి మనం ప్రజలను రప్పించి వాళ్ళ మనసులు గెలిచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజలను పోలింగ్ బూత్లకు రప్పించాలి. ఇదంతా జరగడం ఇదివరకు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఎంచుకుంటున్న ఈజీ వే వచ్చేసి సోషల్ మీడియా. సోషల్ మీడియా అని అంటే ఇప్పుడు లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ఇలా వేటిని ఏ పార్టీ వదలట్లేదు. మనం తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే అటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్తో రీల్స్ చేపించడం, అలాగే ఎడిటెడ్ వీడియోలను అప్లోడ్ చేయించడం అయితే మనం చూసే ఉన్నాము. అలాగే మనం యూట్యూబ్లో చూసినట్టయితే కూడా ఒకప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు బ్రాండ్స్కి సంబంధించి అలాగే మూవీస్కి సంబంధించి మనం ప్రమోషన్స్, యాడ్స్ చూసుంటాం. కానీ మనం ఎలక్షన్స్ టైంలో ఏం జరిగింది, బీఆర్ఎస్కి అలాగే కాంగ్రెస్ తరపున ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ దుమ్మెత్తి పోసుకునేలా వీడియో ప్రమోషన్స్ అయితే చేశాయి. అదంతా మనం చూసాము. అలాగే ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ అలాగే మెయిన్గా గూగుల్ని కూడా ఈ పార్టీలు తమ ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకుంటున్నాయి. మనం ఈరోజు అంటే హాట్ టాపిక్గా చెప్పుకునేది ఏంటంటే గూగుల్ తన డూడుల్ను మార్చేసింది. బీజేపీ లోగో పెట్టింది. బీజేపీ 101 కోట్లు వెచ్చించి గూగుల్ యాడ్స్ని అయితే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ లోగో పైన మనం క్లిక్ చేసినట్లయితే బీజేపీకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. దానికోసం బీజేపీ ఏకంగా 101 కోట్లు అయితే వెచ్చించింది. మనం చూసుకున్నట్టయితే అప్పట్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా గూగుల్కి బాగానే, ప్రతి పార్టీ కూడా గూగుల్కి బాగానే వెచ్చించింది. మనం చూసుకున్నట్టయితే దాదాపు బీఆర్ఎస్ అయితే 45 నుంచి 50 కోట్ల వరకు గూగుల్ యాడ్స్ కోసం అయితే వెచ్చించిందని వార్తలు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 30 నుంచి 35 కోట్లు గూగుల్ యాడ్స్ కోసం వెచ్చించాయి. అలాగే బీజేపీ కూడా 40 కోట్ల వరకు గూగుల్కి కట్టబెట్టిందని చెప్పొచ్చు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా బీజేపీ గూగుల్కి బాగానే ఖర్చు పెట్టి తమ ప్రమోషన్స్ అయితే చేయించుకుంటుంది. మనం కాస్త పర్టికులర్గా అబ్జర్వ్ చేసే సోషల్ మీడియాని ఒకప్పుడు మీమ్ పేజెస్ కానివ్వండి, లేకపోతే పర్సనల్ ఇన్ఫ్లుయెన్సర్స్ పేజెస్ కూడా ప్రతి ఒక్కటి చూసినట్టయితే మూవీకి సంబంధించి ప్రమోషన్స్, బ్రాండ్కి సంబంధించి ప్రమోషన్స్లో మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రతి పేజ్ కూడా ఏంటి వకల్త్ సంథింగ్ ఒక పార్టీకి సపోర్టెడ్గా తీసుకొని ఆ పార్టీకి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాయి. అలాగే మీమ్ పేజెస్ కూడా మంచి కామెడీ అలాగే మంచి మూవీకి సంబంధించి పెట్టేవి. అవి కూడా ఇప్పుడు పర్టికులర్ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ వీక్లీ ఒక 4-5 అలా తీసుకొని ప్రమోషన్స్ అయితే చేసుకుంటున్నాయి. మనం చూసినట్టయితే ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి వైసీపీ తన ప్రమోషన్స్ని అయితే ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేసేసింది. యూట్యూబ్లో కూడా ప్రమోషన్స్ ద్వారా మనం యాడ్స్ చూస్తూనే ఉన్నాము. చూడాలి అసలు ఏ పార్టీ ఇంత సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఏ పార్టీ విజయం సాధిస్తుంది, అసలు ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టనున్నారు అనే విషయం తెలియాలంటే మనం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.